పాకిస్తాన్ ఉగ్రమూకలకు భారత సైన్యం సరైన రీతిలో ఆపరేషన్ సింధూర్ పేరుతో బుద్ధి చెప్పిందన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. నకరేకల్ మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ నుంచి ఎంపీడీఓ ఆఫీస్ వరకు భారత సైన్యానికి మద్దతుగా నిర్వహించిన సంఘీభావ ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు పొంగులేటి. భారత సైన్యానికి మద్దతుగా నకరేకల్లో ర్యాలీ నిర్వహించడం సంతోషమన్నారు. తెలంగాణ రాష్ట్ర పక్షాన భారత సైన్యానికి మద్దతుగా ఉన్నామని రాష్ట్ర సర్కార్ తరపున భారత సైన్యానికి అభినందనలు తెలిపారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఏదైతే కాశ్మీరులో పాకిస్తాన్ ముసుగులో ఉగ్రవాదులు అరాచకంగా సుమారు 18-19 మందిని పొట్టన పెట్టుకోవటమే కాకుండా కేవలం మగవారినే టార్గెట్ చేసుకొని భారతదేశ నారీమణులు, నా సోదరీమణులు వాళ్ళ సింధూరాన్ని ఏదైతే తుడిచేశారో దానికి ప్రతీకారంగా ఈనాడు భారతదేశం ఆపరేషన్ సింధూర్ కార్యక్రమం ద్వారా గడిచిన 4-5 రోజుల నుంచి 7-8 పర్యాయాలు 100 మందికి పైగా ఏదైతే పాకిస్తాన్ ముసుగులో అరాచకాన్ని సృష్టిస్తున్న భారతదేశంలో ఉండి ఆ దేశం యొక్క ఆదేశాలను ఇక్కడ ఇంప్లిమెంటేషన్ చేస్తున్నారో దాన్ని ప్రతీకారంగా ఈనాడు తెచ్చుకోవటం భారత సైన్యం చాలా హర్షించదగింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పక్షాన ఇప్పటికే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అనేక రకాలైన సూచనలు ఇస్తూ భారత సైన్యానికి ఈ రాష్ట్ర ప్రభుత్వ పక్షాన, రాష్ట్ర ప్రజల పక్షాన భవిష్యత్తులో ఇప్పుడు భవిష్యత్తులో కూడా పూర్తి మద్దతు, పూర్తి సహకారము ఉంటుందని కూడా తెలియచేయడం జరిగింది. మరొక్కసారి ఏదైతే పాకిస్తాన్ ముసుగులో ఉగ్రవాదులు పాకిస్తాన్ ప్రోద్బలంతో ఏదైతే ఉగ్రవాదుల రూపంలో భారతదేశం మీద చేస్తున్న అరాచకాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పక్షాన ఖండిస్తూ దీన్ని ప్రతీకారం తప్పకుండా తీర్చుకుంటున్నాం, భవిష్యత్తులో మరింత తీర్చుకుంటాం.